హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎనగంటి వీరా వ్లాగ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరేంటి ఈ వినాయక చవితికి ఏ ప్రసాదాలు చేస్తున్నారు? నేనైతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలని చేయబోతున్నాను అండ్ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బెల్లం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అండ్ ఫ్లేవర్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ ఆప్షనల్ అండి, ఉంటే వేయండి లేదా స్కిప్ చేసేయండి. కాకపోతే మిల్క్ పౌడర్ వల్ల మన బియ్య పిండికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మిల్క్ పౌడర్ మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక కప్ వరకు బియ్య పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బియ్య పిండి ఇలా సాఫ్ట్గా మనం ఉండ చేస్తే బ్రేక్ అవ్వకుండా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని 1 కప్ కొబ్బరి తురుము, 1 కప్ బెల్లాన్ని, 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ ఆప్షనల్ అండి, ఉంటే వేయండి లేదా స్కిప్ చేయండి. ఫ్లేవర్ కోసం మాత్రమే ఇక్కడ మనం మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తున్నాము. అండ్ మరొక 1/2 కప్పు వరకు బాదం పౌడర్ని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నారంటే మోదకాల్లోకి కావాల్సిన స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మోదకాల ప్రెస్కి 2 వైపులా నెయ్యిని అప్లై చేసుకోండి. ఆ తర్వాత నేను మోదకాలని వీడియోలో ఎలా చేస్తున్నానో అలా ట్రై చేయండి. మోదకాల షేప్ని చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా, మోదకాలన్నీ చాలా పర్ఫెక్ట్గా ఇరిగిపోకుండా మంచి టెక్స్చర్తో వచ్చాయి కదా. ఇలా 1 బై 1 మోదకాలను అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని సైడ్కి తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1 గ్లాస్ ఆర్ 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక జాలి ఉన్న గిన్నెని మనం ముందుగా పెట్టుకున్న గిన్నె పైన పెట్టుకొని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఈ మోదకాలని ఉడకపెట్టుకోవాలి. 15 నిమిషాలు ఉడికించుకుంటే మోదకాలు రెడీ అయిపోతాయి. చాలా పర్ఫెక్ట్గా, చేతికి అతుక్కోకుండా, చాలా క్లీన్గా. చూసారా ఎలా వచ్చాయో మోదకాలు, ఏమాత్రం విరిగిపోకుండా. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా మోదకాలు రెడీ అయిపోతాయి. వినాయక చవితి రోజున వినాయకుడికి ప్రసాదం లాగా మోదకాలు ఎలా చేసుకోవాలో చూసేసాం కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎనగంటి వీరా వ్లాగ్స్.